అండి. ఈరోజు మనం మునక్కాయ, టమోటా, దోసకాయ వేసి కర్రీ చేస్తున్నాను. చూడండి. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు 3 పెద్ద సైజువి, మునక్కాయలు, దోసకాయ 1, టమోటాలు 4, 5, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడైందండి. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. ఆనియన్స్ వేగాయండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేగిందండి. ఇప్పుడు అందులో దోసకాయ వేసుకుందామండి. దోసకాయ ముక్కలు, ఇందులోనే టమోటాలు, అన్నీ వేసుకున్నా అండి. ఇందులో పసుపు కొద్దిగా, సాల్ట్ చిటికెడు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నా అండి. ఈ టమోటాలు, ఈ దోసకాయని బాగా మగ్గనిద్దాం. ఇందులోనే మునక్కాడలు కూడా వేసుకొని మగ్గనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, మగ్గిద్ది. మూత తీసి చూసుకుందాం. టమోటా, దోసకాయ అన్నీ మగ్గిపోయండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి అండి వేసుకొని కలుపుకుందాం. అయిపోయింది చూడండి. జస్ట్ 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఎన్ని కావాలో అన్ని మీకు. 1 విజిల్తో మూత పెట్టేసుకుని, ఒకే 1 విజిల్ అంటే కుక్కర్లో కూర బాగా దగ్గరగా చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకున్నాను. 1 విజిల్ రానిచ్చి ఆఫ్ చేద్దాం. అయిపోయిందండి కుక్కర్ విజిల్. చూసారా? లాస్ట్ ఇప్పుడు ఇంకొంచెం, ఇందాక కొద్దిగా వేసాను కదండి, ఇప్పుడు ఇంకొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. లాస్ట్లో ఒకసారి వేసుకుంటే బాగుంటుంది ధనియా పౌడర్, మంచి స్మెల్, టేస్ట్. చూసారండి, రెడీ అయిపోయింది టమోటా, దోసకాయ, మునక్కాయ కర్రీ.
చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి, బగారా అన్నంలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో నేను బగారా అన్నం చేసుకున్నామండి, వెజ్ బిర్యానీ. దాంతోపాటు తింటా.